నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో డిగ్రీ అయిపోయింది. డిగ్రీ అయిపోయిన తర్వాత వాట్ నెక్స్ట్ అని ఆలోచించే వాళ్ళకి ఇప్పుడు ఎంబీఏ అనేది బెస్ట్ ఆప్షన్గా చెప్తున్నారు. అసలు ఎంబీఏ చేయటం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి, ఎవరు ఎంబీఏ చేయడానికి అర్హులు? సో ఈ విషయాలన్నీ తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు యూనిక్ ఫిన్ బిజినెస్ స్కూల్ నుంచి ఎండి మదన్ గారు, అలాగే వారి స్టూడెంట్ నాయుడు గారు. హలో అండి. హలో. సో మదన్ గారు, సో ఎనీ డిగ్రీ అయిపోయిన వాళ్ళందరూ కూడా అసలు ఎవరు ఈ ఎంబీఏ చేయడానికి అర్హులు అనే క్వశ్చన్ చాలా మందికి ఉన్నది. సో ఎంబీఏ చేయడానికి ఏ కోర్స్ చేసి ఉండాలి డిగ్రీలో అనేది? మన యూనిక్ ఫిన్ బిజినెస్ స్కూల్లో ఎంబీఏ చేయడానికి ఈదర్ ఎనీ బీకామ్ అంటే కామర్స్ వాళ్ళకి బాగా సూటబుల్ అవుతుందండి. కాకుంటే ఇప్పుడు మనకు స్టూడెంట్స్ ఇంజనీరింగ్ సైడ్ వాళ్ళు కూడా ఉన్నారు. ఇనవే ఎనీ డిగ్రీ అనుకోండి, బీకామ్ బీటెక్ ఎనీ డిగ్రీ. ప్లస్ నార్మల్గా ఏంటంటే ఏదో ఒక ఎంట్రన్స్ రాసి ఉండాలి. కానీ మేము వేరే యూనివర్సిటీతో టైఅప్ ఉన్నది, ఎంట్రన్స్ టెస్ట్ కూడా అవసరం లేదు. సో ఎనీ గ్రాడ్యుయేట్ కెన్ డూ. ఇంకో క్వశ్చన్ మోస్ట్లీ ప్రొఫెషనల్స్ అండి. మామూలుగా ఏంటంటే ఒకసారి నాకు జాబ్ వచ్చేస్తే దట్స్ ఓకే, ఐ కెన్ సర్వైవ్ అన్నట్టు అనుకుంటాము. ఒకటి కంటిన్యూస్ అప్గ్రేడేషన్ అంటే నాలెడ్జ్ స్కిల్స్ పెంచుకోవడం ఒక సైడు, సర్టిఫికేషన్స్ లేక క్వాలిఫికేషన్స్ యాడ్ చేసుకోవడం ఒక సైడు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా చేయొచ్చండి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మేము ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ ఎంబీఏ ఇస్తున్నాం. పీపుల్ ప్లస్ కొందరు మా స్టూడెంట్స్ ఎంబీఏ జాయిన్ అయిపోయాక కూడా జాబ్స్కి పంపించేస్తుంటాం మధ్యలోనే కూడా, వాళ్ళు ప్రీవియస్ క్వాలిఫికేషన్ బేసిస్లో. సో వాళ్ళు జాబ్ చేస్తూ కూడా అటెండ్ అవ్వచ్చు. ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ అన్నట్టు. సో సైమల్టేనియస్గా అయిపోతూ ఉంటుంది. ఒక పక్క జాబ్ అవుతుంది, ఇంకో పక్క స్టడీస్ కూడా ఫినిష్ అయిపోతుంది. మేము గత 5 years నుంచి కూడా మేము సర్టిఫికేషన్ అంటే యూనిక్ ఫిన్లో 2 కోర్సెస్ ఉన్నాయి. ఒకటి సర్టిఫికేషన్ కోర్సెస్ 1 or 2 months కోర్సెస్ ప్లస్ ఎంబీఏ 2 years కోర్సెస్ అన్నట్టు. ప్రతి చోట మేము చెప్పేది ఏంటంటే డిగ్రీ అనేది ఒక జస్ట్ ఎంట్రీ లెవెల్. ఏ డిగ్రీ అయినా, సిఏ అయినా, సిఎంఏ అయినా, ఎంబీఏ అయినా, బీకామ్ అయినా, ఏదైనా జస్ట్ ఆ రెజ్యూమే షార్ట్ లిస్ట్ అవ్వడానికో ఏదో చెప్పడానికి అన్నట్లే. మెయిన్గా మనకు గ్రోత్ అనేది కానీ, ఇంటర్వ్యూలో సక్సెస్ అనేది కానీ స్కిల్ బేస్డ్ ఉంటుంది. సో దానికి మేము ఏ రోజు కూడా స్కిల్ బేస్డ్ ట్రైనింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అంటుంటాం. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఎంబీఏలో మీరు జాబ్లో చేస్తున్న ఏదో పని అయిపోయింది, నాకు జాబ్ వచ్చేసింది అనుకోవడానికి ఏం లేదు. ఎప్పుడు కాంపిటేటివ్ వరల్డ్ కాబట్టి మీరు ఆ స్కిల్స్ అప్గ్రేడేషన్ ఉండాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా వీకెండ్స్లో ఎక్కువ క్లాసెస్ పెడుతుంటాం, వీక్ డేస్లో తక్కువ పెడుతుంటాం. ఒకవేళ జూనియర్స్కి వీక్ డేస్లో నాకు కొంచెం ఎక్కువ టైం ఉంది అంటే ప్రాక్టీస్ చేపిస్తాం డిఫరెంట్ స్కిల్స్, సో దాట్ దే ఆర్ రెడీ ఫర్ ది మార్కెట్. సో దాట్ వే ఎనీ డిగ్రీ హోల్డర్, ఈవెన్ వర్కింగ్ ఆర్ నాన్ వర్కింగ్ పీపుల్, ఎనీబడి కెన్ డూ ఎంబీఏ. సో యూనిక్ ఫిన్ బిజినెస్ స్కూల్ ప్రత్యేకత ఏంటి అంటే, చాలా మంది ఎంబీఏ కోర్సెస్ చాలా మంది ఆఫర్ చేస్తున్నారు. సో ప్రత్యేకంగా మీ బిజినెస్ స్కూల్ యొక్క ప్రత్యేకత ఏంటి? ఇది లెందీ స్టోరీ అండి, ఐల్ ట్రై టు కీప్ ఇట్ షార్ట్. ఇది ఎక్కడ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనేంటంటే సిఏ అయిపోయాక ఆల్మోస్ట్ 16 years అయింది ఇప్పటికీ. ఇనీషియల్గా యాజ్ అ స్టూడెంట్ నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, ఫస్ట్ రెజ్యూమే ఎలా బిల్డ్ చేయాలో మనకు అంటే కరెక్ట్గా ఈ కంపెనీలో నా రెజ్యూమే షార్ట్ లిస్ట్ అవ్వాలంటే ఏం స్కిల్స్ ఉండాలనే దగ్గర నుంచి ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. ఈ కంపెనీ ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ రూట్లో వెళ్తే ఇంటర్వ్యూ షెడ్యూల్ అవుతుంది, ఒకసారి జాబ్ వచ్చాక ఉన్నంతలో ఏ జాబ్ బెటరు, విత్ ఇన్ ఏ కంపెనీ యాక్సెప్ట్ చేసినాక మేబీ ఏ శాలరీ అడగచ్చు, విత్ ఇన్ ఏ డివిజన్లో నాకు గ్రోత్ ఉంటుంది, ప్రమోషన్స్ అవి రాకపోతే ఏం చేయాలి, అట్లా మల్టిపుల్ క్వశ్చన్స్ వస్తుంటాయండి. తర్వాత ఆ స్టేజ్ దాటాక నేను ఇంటర్వ్యూస్ తీసుకోవడం మొదలుపెట్టాక యాజ్ ఎ మేనేజరు రైట్ క్యాండిడేట్ని ఎలా సెలెక్ట్ చేయాలి అనేది అది ఇంటర్వ్యూయర్ సైడ్ కంపెనీ సైడ్ నుంచి ప్రాబ్లం, స్టూడెంట్ సైడ్ నుంచి మళ్ళీ ఈ కంపెనీకి నేను ఎట్లా సెట్ అవుతాను, నా స్కిల్స్కి ఇంకేమైనా బెటర్ జాబ్ తీసుకోగలను అనేది వాళ్ళ కన్ఫ్యూజన్. ఈ కన్ఫ్యూజన్స్ అన్నీ చూస్తూ వెళ్ళాక మేమేమనుకున్నామంటే ఆ రైట్ అంటే ఆ కస్టమైజేషన్ అంటాం కదా, స్టూడెంట్కి ఒక రా క్వాలిటీ ఉంటుంది వాళ్ళు చేసిన డిగ్రీ సైడ్ నుంచి, బీకామ్ ఎంబీఏనో ఏదో చేయడం వల్ల. ఈ ఇండస్ట్రీ నేను బ్యాంకింగ్కి వెళ్తున్నానా, ఇన్సూరెన్స్కి వెళ్తున్నానా, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండస్ట్రీకి వెళ్తున్నానా అనే దాన్ని బట్టి మళ్ళీ నేను కస్టమైజ్ చేసుకోవాలి నా స్కిల్స్ని. ఆ బేసిస్లోనే మేము స్టార్ట్ చేసాము. ఇది లాస్ట్ 5 years నుంచి సర్టిఫికేషన్ కోర్సెస్ 1 or 2 months కోర్సెస్, ఫండ్ అకౌంటింగ్ అని, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అని అవి ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ఎంబీఏకి వచ్చేసరికి దాన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నాం. అంటే ఇప్పుడు సర్టిఫికేషన్ కోర్సులో వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్ ఏంటి అంటే, ఒక స్టూడెంట్ మనతో 1 or 2 months ఉంటారు. ఆ టైంలోనే ఆ స్టూడెంట్ని అర్థం చేసుకోవడము, వాళ్ళ కెరీర్ని బిల్డ్ చేయడము, వాళ్ళకి కస్టమైజ్ చేసి మనం సొల్యూషన్ ఇవ్వడం అనేది అంత ఈజీ కాదు. ఇప్పుడు ఎంబీఏలో మేమేం చేస్తున్నామంటే 2 years స్టూడెంట్ మాతో పాటు ఉంటాడు కాబట్టి మంత్లీ బేసిస్లో, రెగ్యులర్ బేసిస్లో వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళ స్ట్రెంత్ ఏంటి, వాళ్ళ వీక్నెస్ ఏంటి, ఎటువంటి జాబ్కి వాళ్ళు అర్హులు అనేది మనకు మచ్ బెటర్గా తెలుస్తుంది. ప్లస్ ఇంకా అడిషనల్ క్లాసెస్ టీచ్ చేయడం. సర్టిఫికేషన్ కోర్సెస్ అనేది ఎలాంటి వరకు బెనిఫిట్ అవుతుంది? అది ఎవరైనా చేయొచ్చండి. ఇప్పుడు మన దగ్గర మోస్ట్లీ స్టూడెంట్ గ్రాడ్యుయేట్ ఫ్రెషర్స్, డిగ్రీ పర్సూయింగ్ ఆర్ డిగ్రీ కంప్లీటెడ్ ఒక సెట్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. లేక 1 to 20 years ఎక్స్పీరియన్స్ మధ్యలో ఉన్న వాళ్ళు, ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు, స్కిల్ అప్గ్రేడేషన్కి వాళ్ళు వస్తుంటారు. మోస్ట్లీ కామర్స్ లైన్ స్టూడెంట్స్. ఎక్కువ మంది స్టూడెంట్స్ సిఏ ఇంటర్, సిఎంఏ ఇంటర్, సిఏ క్వాలిఫైడ్, సిఎంఏ క్వాలిఫైడ్, ఎంకామ్, ఎంబీఏ ఈ స్టూడెంట్స్ ఎక్కువ ఉంటారు. ఎవరైనా చేయొచ్చు, ఎక్స్పీరియన్స్డ్ ఆర్ ఫ్రెషర్స్ అన్నట్టు. వాళ్ళందరికీ కూడా మేము చెప్పేది ఒకటే, మీరు ఆల్రెడీ జాబ్లో ఉంటే మీరు ఫర్దర్ స్కిల్ అప్గ్రేడ్ చేసుకుంటేనే మీకు గ్రోత్ ఉంటుంది అనేది ఒక పాయింట్. ఫ్రెషర్స్ అయితే అట్లీస్ట్ జాబ్ కావాల్సిన స్కిల్స్ మేము ఇస్తామనేది ఒక సైడ్.
కమింగ్ బ్యాక్ టు అదర్ క్వశ్చన్, ఏంటి మా స్పెషలైజేషన్ అంటే వన్ ఆఫ్ ద మెయిన్ పాయింట్ అయితే రిజల్ట్ ఓరియంటెడ్ అప్రోచ్ అండి మాది. అంటే నేను పర్సనల్గా కంపెనీస్లో చేయడం వల్ల ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది కాలేజెస్ ఏం చెప్తా అంటే వీఆర్ ఆల్సో బ్రిడ్జింగ్ ద గ్యాప్ బిట్వీన్ ఎడ్యుకేషన్ క్లాస్ రూమ్ టు కార్పొరేట్ అని చెప్తుంటారు. కానీ అక్కడ ఏమవుతుందంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ నేను ఇండస్ట్రీలో ఉన్నప్పుడు కూడా కొన్ని కంపెనీస్కి వెళ్ళేవాడిని, అంటే కాలేజెస్కి. అంటే కంపెనీలో రిక్వైర్మెంట్ ఏముందని చెప్పడానికి ట్రై చేస్తాం 1 or 2 hours గెస్ట్ లెక్చర్స్లో. అచ్చా మీకు అకౌంట్స్లో స్కిల్స్ తక్కువ ఉంది, కమ్యూనికేషన్ స్కిల్స్ తక్కువ ఉంది, ఈ మధ్య ట్రెండ్స్ కొన్ని వచ్చాయి మార్కెట్లో అవి మిస్ అయ్యారు, ఇట్లాంటివి కొన్ని చెప్తాం. నేను చెప్పింది హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్కి రీచ్ అవ్వాలి, వాళ్ళకి అర్థమైంది వాళ్ళు ఫ్యాకల్టీకి చెప్పాలి, ఫ్యాకల్టీ స్టూడెంట్కి చెప్పాలి. ఈ మధ్యలో గ్యాప్ ఎక్కువ వచ్చేస్తుంది, కరెక్ట్గా మేము అనుకున్న క్వాలిటీ రాదు. అంటే నేను ఇంటర్వ్యూయర్గా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న క్వాలిటీ వాళ్ళు ఎంత చెప్పినా ఆ క్వాలిటీ రాదు. మాకు ఇక్కడ ప్రాబ్లం, అది ఎక్కడ సొల్యూషన్ వస్తుందంటే మేమే కార్పొరేట్లో పని చేసాము, ఎందరో ఫ్రెండ్స్ ఇప్పటికీ పని చేస్తున్నారు మా ఫ్రెండ్స్, అది వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్ అనేది మాకు తెలుసు. రెండోది మోస్ట్లీ మేమే టీచ్ చేస్తాం, క్లాస్లో టీచ్ చేయడము, దాన్ని మైండ్లో పెట్టుకుని ఇక్కడ డెలివర్ చేస్తాం లెక్చర్. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ మీకు అంతా ఉంది కాబట్టి. అవును, అది మెయిన్. అంటే చెప్పడం వేరే, చేయడం వేరే. ఆ డిఫరెన్స్ అనేది ఆ స్టూడెంట్కి ఆ డిఫరెన్స్ తెలిసేట్లు చేస్తాం. ఇంకోటి రిజల్ట్ ఓరియంటెడ్ ఎలా చెప్తాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మేము సర్టిఫికేషన్ కోర్సెస్లో ఓన్లీ కామన్ స్కిల్స్ లైక్ ఎక్సెల్ ఇట్లాంటివి నేర్పించేవాళ్ళం. ఇప్పుడు రిజల్ట్ రావట్లేదని చెప్పేసి బేసిక్ అకౌంటింగ్ అని యాడ్ చేసాం, కొందరు అకౌంట్స్ రావట్లేదనేసి. ఇప్పుడు ఎంబీఏకి వచ్చేసరికి సేమ్ అకౌంటింగ్ 3 lectures చెప్పారు ఆల్రెడీ. అంటే ఒకరు సబ్జెక్ట్ డెలివర్ చేసి వెళ్ళిపోయారు, ప్రాక్టికల్గా ఎట్లా వర్క్ అవుతుంది అనేది ఇంకో లెక్చరర్ వచ్చి చెప్పారు. ఇంకా కొందరు స్టూడెంట్స్కి అంత క్వాలిటీ రాకపోతే ఇంకొకరి దగ్గర ప్రాక్టీస్ చేపిస్తున్నాం వీకెండ్స్లో. మళ్ళీ మీరు అంటే కోర్ ఏరియా అనేది మీకు ఖచ్చితంగా అర్థమయ్యే వరకు మా సపోర్ట్ ఉంటుంది అన్నట్టు. జస్ట్ ఏదో చెప్పేసి వదిలేసామా, మేము ఎప్పుడు ఇదే చెప్తాం, ఎగ్జామ్స్ కోసం మనం ప్రిపేర్ అవ్వకూడదు. ఎగ్జామ్స్ అనేది మన నాలెడ్జ్ని టెస్ట్ చేయడానికి ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ది కాలేజెస్లో ఏంటంటే ఎగ్జామే మెయిన్ పాయింట్ అవుతుంది. ఈవెన్ కొన్ని ఇక్కడ కూడా హైదరాబాద్ కానీ ముంబై కానీ కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, అక్కడ కూడా ఏంటంటే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళి వస్తే ఆ క్వశ్చన్ పేపర్ తీసుకోవడం, స్టూడెంట్కి ఇచ్చేయడం, మీరు ఈ క్వశ్చన్స్ ప్రిపేర్ అయిపోండి జాబ్ వచ్చేస్తుంది. అది లాంగ్ టర్మ్ కెరీర్కి పనికిరాదండి, మహా అంటే జాబ్ కొడతారు. మేము ఎట్లా చెప్తామంటే సబ్జెక్ట్ బాగా నేర్చుకోండి, మీరు నేర్చుకున్నారా లేదా అని టెస్ట్ చేయడానికి కొంతవరకు ఎగ్జామ్స్ ఉంటాయి. ఆ ప్రాక్టికల్ అప్రోచ్ అనేది ఎప్పుడు వస్తుందంటే ఆ చెప్పే టీచర్ కానీ, ఆ ఇన్స్టిట్యూట్ని రన్ చేసే వాళ్ళు కానీ, ఆ ఇండస్ట్రీలో వర్క్ చేసి ఇంటర్వ్యూస్ తీసుకొని ఆ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ దగ్గర అది వస్తుంది. అలా రిజల్ట్ ఓరియంటెడ్ అప్రోచ్లో ఎక్కడ స్టూడెంట్స్ స్ట్రగుల్ అవుతుంటే అక్కడ అడిషనల్ స్కిల్స్ ఎప్పుడు యాడ్ చేస్తూనే ఉంటాం. కమ్యూనికేషన్ స్కిల్స్ ఇప్పటికి 3 lecturers చెప్పారు. ఎంబీఏ లాస్ట్ ఇయర్ మాది సెప్టెంబర్లో స్టార్ట్ అయింది, ఇప్పటికి మార్చ్ అంటే రఫ్లీ 6 months. ఇప్పటికి 3 కమ్యూనికేషన్ స్కిల్స్ ట్రైనర్స్ దగ్గర చెప్పించాం. ఒక స్టూడెంట్ స్ట్రగుల్ అవుతున్నారంటే బేసిక్ ఇంగ్లీష్ కూడా చెప్పిస్తున్నాం. అట్ ద ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళ కెరీర్కి సరిపడా స్కిల్స్ కావాలి. ఏదో మా పని అయిపోయింది, మేము సిలబస్లో చెప్పిన పని చెప్పేసినాం అయిపోయింది అన్నట్టుగా కాకుండా ఆ స్టూడెంట్ని మేము అనుకున్న క్వాలిటీకి తీసుకురావడానికి మా ఎఫర్ట్స్ అన్నీ పెడతామండి. దానివల్లనే రిజల్ట్స్ మచ్ బెటర్ ఉంటుంది ఏ కాలేజ్తో చూసినా. సో ప్రాక్టికల్ అప్రోచ్, రిజల్ట్ ఓరియంటెడ్ అప్రోచ్ అని చెప్పొచ్చు మెయిన్గా. దే ఆర్ మెనీ అదర్ థింగ్స్ ఐ విల్ స్పీక్ అబౌట్ ఇట్ లేటర్. రైట్, మీ కాలేజ్ ప్రత్యేకత ఏంటో మీరు చెప్పారు. అట్ ద సేమ్ టైం మీ స్టూడెంట్తో కూడా ఒకసారి మాట్లాడతాం. హాయ్ నాయుడు గారు. సో నాయుడు, ఎలా ఉంది, మీరు ఏ కోర్స్ తీసుకున్నారు? అండ్ ఫస్ట్లీ నా గురించి, నేను ఒక సిఎంఏ సెమీ క్వాలిఫైడ్ని. ఓకే, సిఎంఏ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్, సెమీ క్వాలిఫైడ్ని. అండ్ యాజ్ మనకు చెప్పినట్టు, సార్ చెప్పినట్టు బయట మనకంతా బుకిష్ నాలెడ్జే ఉంటుంది. సో ఆ బుకిష్ నాలెడ్జ్ నేను ట్రై చేసి 1 point of time నేను వెక్స్ అయిపోయాను అండ్ రిటర్న్ ఆఫ్ ఫెయిల్యూర్ నుంచి. అండ్ నాకు ఏంటంటే లైక్ ఏది మన నెక్స్ట్ ఏం చేస్తే బాగుంటుంది, ఎట్లా బాగుంటుంది అన్నప్పుడు సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ హూ సజెస్టెడ్ మీ యూనిక్ఫిన్ బిజినెస్ స్కూల్, దెర్ ఇస్ అ కోర్స్ కాల్ ఫండ్ అకౌంటింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అనే కోర్స్ ఉంటుంది. అండ్ దెర్ ఇస్ అ వెల్ గ్రోత్ అని కూడా చెప్పారు. అండ్ నేను ఆ ఉద్దేశంతో బెంగళూరు రావడం జరిగింది, యూనిక్ఫిన్ బిజినెస్ స్కూల్లో చేరడం జరిగింది. అండ్ నా కోర్స్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఆ కోర్స్ చేస్తున్నప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మన బుక్ నాలెడ్జ్తో పని అవ్వదు బయట మార్కెట్లో ఎప్పుడన్నా సరే. ఖచ్చితంగా మనకి ప్రాక్టికాలిటీ ఉండాలి. లైక్ ఇప్పుడు ఎలా అంటే మనకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంపార్టెంట్, బట్ స్కిల్ సెట్టింగ్ ఇంపార్టెంట్. ఇప్పుడు సడన్గా నేను స్టేజ్ మీద నిల్చోబెట్టి టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే ఒకప్పుడు నేను చెప్పేవాడిని కాదు. సో నేను ఇక్కడ కోర్స్ జాయిన్ అయిన తర్వాత, నేను జాయిన్ అయిన వెంటనే సక్సెస్ వచ్చేసిందంటే నేను చెప్పను, బట్ తర్వాత చాలా ఎడిషనల్ కోర్సెస్ రన్ అయినాయి ఇక్కడ, లైక్ కమ్యూనికేషన్. ఇప్పుడు మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలి అంటే ప్రాక్టికల్గా ఎలా ఇస్తున్నారు? అంటే ఎనీ ఇంటర్న్షిప్కి ఏమైనా ఇస్తున్నారా, ఎట్లా? ఇంటర్న్షిప్ ఇన్ ద సెన్స్ అంటే ఫస్ట్ మనకి రిజల్ట్ ఓరియంటెడ్గా ఒకటి చెప్తారు. రిజల్ట్ ఓరియంటెడ్ అనేది పక్కన పెడితే, ఇప్పుడు కమ్యూనికేషన్ బిల్డప్ అవ్వాలంటే కమ్యూనికేషన్ క్లాసెస్ ఉన్నాయి అక్కడ. అండ్ అన్నిటికంటే బాగా ఇంప్రూవ్ అయ్యేది టోస్ట్ మాస్టర్స్ అనే క్లబ్ ఉంది మాకు, అక్కడ మెంబర్షిప్ ఉంటుంది, వేర్ మనం కమ్యూనికేషన్ స్కిల్స్ని బాగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, లీడర్షిప్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. లైక్ ప్రాక్టికాలిటీగా నీకు ఇండస్ట్రీలో ఏది ఎక్కడ ఇంపాక్ట్ అవుతుంది, ప్రజెంట్ అప్పుడు మనందరికీ తెలిసింది ఎలా ఇంపాక్ట్ చేస్తుంది అనేది. సో మనం ఎంత అప్గ్రేడేషన్గా ఉంటే ఎంత బాగుంటుంది, అవన్నీ నాకు అలా చెప్పారు. ఒక సెట్ ఆఫ్ టైం తర్వాత నాకేం అర్థమైందంటే, మనకి ఇంకా అప్గ్రేడ్ అవ్వాలంటే ఒక దాంట్లో ఉండిపోతే కుదరదు అని చెప్పి నేను ఇక్కడ మన యూనిక్ఫిన్ బిజినెస్ స్కూల్లోనే పీజీటీఎం అండ్ ఎంబీఏ జాయిన్ అవ్వడం జరిగింది.
నాకు చాలా బెనిఫిట్ అయింది దాని తర్వాత. లైక్ ఎక్సెల్లో బాగా అండ్ వేరియస్ కోర్సెస్ డేటా అనలిటిక్స్ కానీ. అండ్ చాలామందికి ఒక ఎజంప్షన్ ఉండిపోతుంది, డేటా అంటే ఒక ఇంజనీరింగ్ వాళ్ళే చేయాలి అండ్ ఫైనాన్స్ వాళ్ళకి పనిచేయదు అనేది ఉండిపోతుంది. బట్ డేటాలోనే పైథాన్ కానీ సీక్వెల్ కానీ ఎలా ఆలోచిస్తే మనకి ఫైనాన్స్లో కూడా చాలామంది చాలా ఎక్కువ చేస్తున్నారు అందులో. లైక్ క్రెడిట్ రిస్క్ అవ్వచ్చు, మార్కెట్ రిస్క్ అవ్వచ్చు, అవన్నీ ఒక సెట్ ఆఫ్ దగ్గర ఉన్నదే యూనిక్ ఫిల్మ్ బిజినెస్ స్కూల్లో ఎంబీఏ ప్రోగ్రామ్ ఉంది. అది బాగా నచ్చి నేను యూనిక్ ఫిల్మ్లో జాయిన్ అవ్వడం జరిగింది. అండ్ ప్రాక్టికాలిటీలోకి వస్తే ఇండస్ట్రీలో ఎట్లా బాగుంటుంది అనేది దాన్ని బట్టి కూడా బాగా చెప్తారు. అండ్ ఒక విధంగా నేను చెప్పాలంటే మనం వెళ్ళే రూట్ కరెక్టా కాదా అని చెప్పడానికి మనకు కరెక్ట్ మెంటర్ ఉండాలి. సో ఆ మెంటర్ అనేది నాకు యూనిక్ ఫిల్మ్ బిజినెస్ స్కూల్లో దొరికారు. అండ్ మెంటర్షిప్ అనేది మీకు బెనిఫిట్ అయింది, మెంటర్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ టీమ్ కూడా బాగా మనకి అందుబాటులో ఉంటారు, బాగా చెప్తారు. అండ్ మనం డిస్కరేజ్ అయిన మూమెంట్లో కూడా వాళ్ళు మనకి ఎంకరేజ్ చేయడం అలా చేస్తూ ఉంటారు. ప్లేస్మెంట్స్ అవన్నీ ఎలా ఉన్నాయి మరి? వాళ్ళు ప్లేస్మెంట్స్ కూడా మంచి ప్లేస్మెంట్స్ మేము సజెస్ట్ చేస్తున్నామని చెప్తున్నారు, ఇస్తున్నారని. ప్లేస్మెంట్స్ అండ్ ప్రజెంట్ ఉన్న మార్కెట్లో ఇప్పుడు అందరూ ఏమనుకుంటున్నారు, రెసిషన్ నడుస్తుంది అని ఎట్లా అనుకుంటున్నారు. బట్ ఈ రెసిషన్లో కూడా చాలామంది వెల్ సెటిల్ జాబ్స్లోకి, మంచి ప్యాకేజ్ ఉన్న జాబ్స్లోకి వెళ్ళారు. అవుట్ ఆఫ్ అ ప్యాకేజ్ మంచి జాబ్స్లోకి వెళ్ళారు, ఫ్యూచర్లో సస్టైన్ అవ్వగలిగే జాబ్స్లోకి. సో మంచిగా ఉంది ప్లేస్మెంట్, అంత ప్రాబ్లం. 1 or 2 పాయింట్స్ అండి తనకి యాడ్ చేయడానికి. ఇప్పుడు తను అదే వాళ్ళు ఎవరు మాకు మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ రెఫరెన్స్ వస్తూనే వస్తారండి. ఇన్స్టిట్యూట్ వచ్చి బెంగళూరు ఉంది, మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆంధ్ర నుంచి వస్తుంటారు. అంటే వాళ్ళ స్టూడెంట్స్ సక్సెస్ అయిన వాళ్ళు చెప్తే మన స్టూడెంట్స్ వాళ్ళు వస్తుంటారు. అవునండి. రెండోది తను ఇప్పుడు ఫస్ట్ సర్టిఫికేషన్ కోర్సెస్ జాయిన్ అయ్యాడు. నేను జనరల్గా ఎప్పుడైనా ఒకటే చెప్తాను, మనం ఎంత క్వాలిటీ ఆఫ్ టైం మనం ఎడ్యుకేషన్ పైన పెడితే అంత సాలిడ్ ఫౌండేషన్ దొరుకుతుంది స్టూడెంట్ స్టేజ్లోనే. ఇప్పుడు తనకి 1 or 2 months కోర్సెస్ బేసిస్లో 1 or 2 ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాడు. హీ డిడ్ వెల్. బట్ జనరల్గా కార్పొరేట్లో ఏమవుతుంది అంటే మనకంటే బెటర్ వేరే వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి జాబ్ వస్తుంది, మనకి రాదు. మనకి ఒక క్వశ్చన్ వస్తుంది, అరే మనం ఎక్కడ ల్యాక్ అవుతున్నాం, ఎందుకు రాలేదని ఒక డిప్రెషన్లోకి వెళ్తారు, లేకపోతే మేబీ వీఆర్ నాట్ ఫిట్ అని అనుకుంటారు. అక్కడ మేమేం చేసామంటే ఇప్పుడు తను మళ్ళీ ఎంబీఏ జాయిన్ అయ్యాక తను అన్నట్టు ఇందాక కమ్యూనికేషన్ స్కిల్స్ అవి ఇంకా నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు లెట్స్ సర్టిఫికేషన్ కోర్సెస్లో ఒక 10 hours క్లాస్ ఉంటే ఇక్కడ మేబీ ఒక 40-50 hours ఉంటుంది దానిపైన. అప్పుడు అడిషనల్ క్వాలిఫికేషన్, అడిషనల్ క్లారిటీ వచ్చాక ఈ మధ్య తను 2 ఇంటర్వ్యూలు అటెండ్ అయితే 2 ఆఫర్స్ తీసుకున్నాడు. ఇప్పుడు క్వశ్చన్ ఈస్ విచ్ వన్ టు చూస్. అంటే నాకు ఏ జాబ్ రాలేదనే కంటే కూడా ఏది తీసుకోవాలి, నా కెరీర్ ఏంటి నెక్స్ట్ లెవెల్, అది ఎన్నోసార్లు ముందు కూడా నేను అవేర్నెస్ సెషన్స్లో చెప్తుంటాను. స్టూడెంట్కి ఆ క్లారిటీ అనేది నాకు వచ్చనే అనుకుంటారు, ఏముంది కమ్యూనికేషన్ నాకు తెలుసు, ఇంగ్లీష్ నాకు వచ్చు అని అనుకుంటారు. కానీ ఆ డెప్త్ అనేది మీరు ఎక్స్ట్రా టైం పెట్టినప్పుడు, ఆ పార్టిసిపేట్ చేసినప్పుడే వస్తుంది. నేను అదే అన్నాను, ఆ రిజల్ట్ ఓరియంటెడ్ ట్రైనింగ్. ఇప్పుడు ఎంబీఏ వాళ్ళకి తను అన్నట్టు టోస్ట్ మాస్టర్స్ క్లబ్ ఏంటంటే వాళ్ళు సెల్ఫ్గా స్టేజ్ పైకి వెళ్ళి మాట్లాడడం అనేది ఒకటి. ఎవ్రీ మంత్ ఎవ్రీ వీక్ ప్రజెంటేషన్ స్కిల్స్ ఏది కూడా ఉండకూడదు, ఫియర్ అనేది ఉండొద్దు అని, ప్లస్ క్లారిటీ ఆఫ్ థాట్. మనం చెప్తున్నది అటువైపు రీచ్ అవుతుందా లేదా అనడానికి అది ఇట్ హ్యాస్ టు ప్రాక్టీస్. ఐ మీన్ లాట్ ఆఫ్ ప్రాక్టీస్ ఇస్ రిక్వైర్డ్. అదొకటి కానివ్వండి, ఎక్సెల్ లాంటివి ప్రాక్టీస్ చేయాలి. ఏదో చదివేసి యూట్యూబ్లో వీడియో చూసేస్తే రావు. అవన్నీ ప్రాక్టీస్ చేయించినప్పుడు ఇప్పుడు ఆ ఇంటర్వ్యూవర్కి ఆ స్కిల్ ఈజీగా అర్థమవుతుంది. యాక్చువల్లీ హీ హ్యాస్ డెప్త్ అనేది. ఇది ఎక్కడ ప్రజెంట్ అవుతుంది అంటే జాబ్ అనేది ఒక చిన్న స్టెప్. నెక్స్ట్ స్టేజ్లో మనం ఇద్దరం పని చేస్తున్నాం ఒక టీంలో అంటే ఒకరు 10 నిమిషాల్లో చేసే పని 20 నిమిషాలు తీసుకుంటారు, ఒకరు 5 minutes తీసుకుంటారు. ఇవన్నీ అడిషనల్ క్లారిటీ వల్ల ప్రమోషన్ త్వరగా రావడము, లైఫ్లో విన్నర్ వర్సెస్ లూజర్ అంటాం కదా, ఆ డిఫరెన్షియేషన్ వచ్చేస్తుంది. మేము అందుకే అంటాం ఏ కోచింగ్ అయినా మాది కెరీర్ ఓరియంటెడ్ అంటాం. షార్ట్ టర్మ్ రిజల్ట్స్ అనేది సెకండరీ, రిజల్ట్ అనేది కూడా ఇంపార్టెంట్ బట్ సెకండరీ. కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నీకు మంచి స్కిల్స్ యాడ్ అవ్వాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడు లాంగ్ టర్మ్ అప్రోచ్తోనే మేము చెప్తాం. సో వైష్ణవితో ఒకసారి మాట్లాడదామండి. వైష్ణవి, హాయ్. హాయ్ మ్యామ్. యా, వైష్ణవి ఏ కోర్స్ చేస్తున్నారు మీరు? నేను సెమీసీఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నానండి. నేను యూనిక్ ఫిల్మ్ బిజినెస్ స్కూల్లో ఫండ్ అకౌంటింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కోర్సెస్ తీసుకున్నాను లాస్ట్ మంత్. ఎలా ఉంది వీళ్ళ టీచింగ్ మెథడాలజీ, అది ఎలా ఉంది? అండ్ మీ ఎడ్యుకేషన్కి తగ్గట్టుగానే ఆ ప్లేస్మెంట్స్ అనేవి ఇస్తున్నారా? జాబ్స్ అలా వస్తున్నాయా? ఎస్ మ్యామ్, డెఫినెట్లీ, బికాస్ ఐఎమ్ వన్ ఆఫ్ ద పర్సన్ హూ బెనిఫిటెడ్ అవుట్ ఆఫ్ ఇట్. బికాస్ సార్ టీచింగ్ అనేది ఇట్ విల్ బి కంప్లీట్లీ ప్రాక్టికల్ మ్యామ్. క్వైట్ లైవ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేయడం, కాన్సెప్ట్స్ అండ్ ఆల్ with a clear cut notes, so that మనం ఒక 2-3 months తర్వాత చూసిన notes will be able to sync to the class which we already attended the session. And also the unique feature ఏంటంటే UBSలో with Madan sir mentorship these classes are going to be completely live మ్యామ్. అంటే రికార్డెడ్ సెషన్స్ సార్ అసలు ఎంకరేజ్ చేయరు. సో దట్ అండ్ ఆల్సో వీ నీడ్ టు కీప్ అవర్ వీడియోస్ ఆన్ డ్యూరింగ్ ద సెషన్, సో దట్ ఇంటరాక్షన్ అనేది మెంటర్కి అండ్ స్టూడెంట్కి ఇట్ విల్ బీ ఇంక్రీజ్డ్. And we'll be active to interact with in the session, and also competition and healthy competition create avutundi akkada. So we'll be getting a chance to communicate, which was a main important skill to crack the interview. So Vaishnavi,
సో మీరు సర్టిఫికేషన్ కోర్స్ చేస్తున్నారు. సర్టిఫికేషన్ కోర్స్ అని అంటే వేరే అది ఒక 2 months మాత్రమే ఉంటుంది కదా. సో ఈ 2 monthsలో ఎట్లా మీరు క్యాచ్ చేయగలుగుతున్నారు ఆ సబ్జెక్ట్ని? ప్లేస్మెంట్స్ అది ఎలా ఉంది మీకు? Ma'am, coming from finance background, it was so friendly actually. అంటే సార్ టీచ్ చేసే విధానం కానీ మైండ్ సెట్ సింక్ అవ్వడం కానీ ఇట్ వాస్ కంప్లీట్లీ గుడ్. అండ్ యాజ్ ఐ ఆల్రెడీ సెడ్ యూ బిఫోర్, ది ఇంట్రాక్షన్ అనేది చాలా బాగుంది మ్యామ్. బికాస్ టాప్ లెవెల్ రీచ్ అవ్వాలంటే వీ యూస్ టు యాక్చువల్లీ హెసిటేషన్ ఉంటుంది కదా మ్యామ్, వాళ్ళతో మాట్లాడితే హౌ విల్ బీ ఏబుల్ టు కమ్యూనికేట్. ఇన్ఫీరియారిటీ అనేది లాట్ మెనీ పీపుల్లో ఉంటుంది. బట్ ఇక్కడ అనేది సార్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్కి హీ విల్ బీ అవైలబుల్ 24/7. ఈవెన్ దో ఇఫ్ సార్ ఇస్ బిజీ కానీ మనమైనా ఈ ప్రాబ్లం ఉంది సార్, హౌ షుడ్ ఐ ఫేస్ ఇట్ అని టెక్స్ట్ చేస్తే సార్ విల్ బీ గివింగ్ అస్ గుడ్ సజెషన్ అనమాట. ఐదర్ త్రూ వాయిస్ మెసేజెస్ కానీ కాల్ కానీ ఎనీవే, బట్ హీ విల్ నాట్ నెగ్లెక్ట్ ఎనీ స్టూడెంట్. దట్ వాస్ ద మెయిన్ ఫీచర్ విచ్ ఐ గాట్ బెనిఫిటెడ్ అవుట్ ఆఫ్ దట్. Coming to these sessions and all, as I already said, this is going to be completely live, and each session tarvata sir will be asking for a summary of the previous sessions, each and every student who attended the previous classes, so that every student gets an opportunity to talk, who is having fear to speak. ఎవరిని మిస్ చేయకుండా ప్రతి ఒక్కరు yes ma'am, each and every student ki equal priority untundi, so that they feel enthusiastic. So yeah, today I have to speak something, I should gain some attention around the group. That feature is really good in this institution ma'am. That really helps because content undadam oka etto aithe we have to communicate. Once we communicate, people know that okay, she's worth of something. So that I think this will be good platform to all the finance background students to gain that. సో మదన్ గారు, అందరికీ ఐక్యూ లెవెల్స్ అనేది ఒకేలా ఉండదు. సో ఒక్కొక్కరికి ఒక రకంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఒకటే టీచింగ్ మెథడాలజీ అనేది సెట్ అవ్వదు. సో అలాంటి వాళ్ళకి ఏం చేస్తారు, ఎట్లా? అవునండి, అందుకే ఇప్పుడు మల్టిపుల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంబీఏ సైడ్ నుంచి మాకు టైం కూడా ఉండడం వల్ల మ్యాక్సిమం క్లాసెస్ ఆప్షనల్ చెప్పేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆల్రెడీ అకౌంట్స్ తెలుసు అనుకోండి, కొందరికి తెలియదు అనుకున్న వాళ్ళకి మళ్ళీ ఇంకో అడిషనల్ క్లాస్ ఉంటుంది, మీరు అటెండ్ అవ్వాలంటే అటెండ్ అవ్వాలి. ఇది ఒక మెథడ్. రెండో మెథడ్ మనకు తెలుస్తుంది స్టూడెంట్తో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు వీళ్ళు భయపడుతున్నారు, కొంచెం కాన్ఫిడెన్స్ రావాలి అంటే కొంచెం మోటివేట్ చేయడము, 1-to-1 మెంటర్షిప్ నేను తీసుకుంటుంటాను. ఇంకొంచెం నాతో పాటు ఇండస్ట్రీలో పనిచేసి కొంచెం సీనియర్గా ఉన్న వాళ్ళని కూడా పర్సనల్ ఇంటరాక్షన్లో మీరేం భయపడకండి, సబ్జెక్ట్ నేర్చుకోండి అన్నట్టు అలా చెప్తుంటాం. మూడో తను అన్నట్టు సర్టిఫికేషన్ కోర్సెస్ కానీ ఎంబీఏలో కానీ వాళ్ళని మోటివేట్ చేస్తాను. నేను ఉన్న నా క్లాస్లో, అంటే ఇప్పుడు క్లాస్ లెట్స్ సే 6 to 9 అనుకుంటే 5:30 to 6 వాళ్ళని డిస్కస్ చేసుకోమంటాం. ఒక స్టూడెంట్ ఇంకో స్టూడెంట్తో ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళకి ఆ భయం అనేది పోతుంది. అచ్చా నేను ఇలా ఆలోచించాను, ఇది మేబీ రాంగ్ వే ఆఫ్ డూయింగ్ ఇట్, అదర్ స్టూడెంట్కి అర్థమైంది కదా అని అలా రకరకాల మెథడ్స్లో కొంచెం సఫర్ అవుతున్న స్టూడెంట్ని పైకి లాగడానికి ట్రై చేస్తామండి. ఇంకా ఎంబీఏలో అయితే యాజ్ అ సైడ్ టైం ఉంది కాబట్టి మల్టిపుల్ వేస్ అండి. అదే మనకి ఎంత నాలెడ్జ్ ఉన్నా మీరు అన్నట్టు ఐక్యూ లెవెల్ అనేది ఒక సైడు, రెండోది కొందరు ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉంటారు, కొందరు కాన్ఫిడెన్స్ లేక బాధపడుతుంటారు. ఇంకా వాళ్ళందరికీ కూడా వన్ ఆర్ ది అదర్ వే, మెంటర్షిప్ ద్వారా కావచ్చు, అడిషనల్ క్లాసెస్ ద్వారా కావచ్చు, ప్లస్ ఇంకొకరు ఇంటర్వ్యూ అటెండ్ అవుతుంటే మనం చూసినప్పుడు వచ్చే కాన్ఫిడెన్స్ వల్ల కావచ్చు, మల్టిపుల్ వేస్లో మేము అంటే కాన్ఫిడెన్స్ని ఇంక్రీజ్ చేసి ప్లేస్ చేస్తుంటాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో యూనిక్ ఫిన్ బిజినెస్ స్కూల్లో ఎంబీఏ చేయడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి ప్లేస్మెంట్స్ మీరు ఆఫర్ చేస్తున్నారు, ఈ విషయాలన్నీ తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా, మీరు కూడా ఎంబీఏ చేయాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే యూనిక్ ఫిన్ బిజినెస్ స్కూల్ని అప్రోచ్ అవ్వండి. కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి ఫర్దర్ డీటెయిల్స్ కోసం. థ్యాంక్ యూ.